శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన ముందు నాగార్జున కాసల గడ్డ గారు ఉన్నారు. ఆయనతో మనం మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే తమ్ముడు. సార్, ఇది నిన్న జగన్ గారు వచ్చేసి మన తెనాలికి వెళ్ళారు. సో తెనాలికి వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్? ఎందుకోసం అంటే అక్కడ ఎవరినైతే కొట్టారో వాళ్ళ మీద దాదాపు ఒక్కొక్కరి మీద 10-15 కేసులు ఉన్నాయి అని చెప్పేసి కొందరు అంటూ ఉన్నారు. సో అలా ఉన్న వాళ్ళ మీద దగ్గరికి వెళ్ళి మీరు కలిసి మాట్లాడి వాళ్ళని పరామర్శించడం కరెక్ట్ కాదని చెప్పేసి కొందరు అంటూ ఉన్నారు. సో దానికి మీరేమంటారు? అంటే కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారా, ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి వాదన ఏంటంటే వాళ్ళు తప్పు చేస్తే పోలీసులు కొట్టే రైట్ లేదు, ఓకే, వాళ్ళని తీసుకెళ్ళి కోర్టు ముందు పెట్టి శిక్ష ఇచ్చాలి కదా అవును, అని అంటారు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కరెక్టే, యాజ్ పర్ లా చెప్పారు, మనం మంచిగా తీసుకుందాం. కాబట్టి నాకున్న సందేహాలు ఏంటంటే, నాడు శంషాబాదులో ఒక బిడ్డని రేప్ చేసి చంపేస్తే అప్పుడున్న పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఎన్కౌంటర్ చేస్తే అవును, నిండు సభలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ పోలీసులకు సన్మానం చేయాలి, శాల్వాలు కప్పాలి, క్లాప్స్ కొట్టాలి, కేరింతలు వేయాలని చెప్పి మరి ఇన్స్టెంట్ జస్టిస్ కోసం మరి నువ్వు ఆ రోజు సపోర్ట్ చేసావు కదా, అవును. మరి ఆ రోజు నీకు అనిపించలేదా? ఏమని అనిపించాలి? పోలీసులకి చంపే రైట్ లేదు, ఎన్కౌంటర్ చేసే రైట్ లేదు, మీరు కోర్టు ముందు పెట్టాలి కదా అని చెప్పి మీరు ఎందుకు ఆ రోజు అనలేకపోయారు? ఈ రోజు ఎందుకు అంటున్నారు? అదే అవును, అవును. సేమ్ మీరు కదా. మీరు అడిగే point ఇంకొక సందేహం నెక్స్ట్ వచ్చేసి తిరుమల రఘురామకృష్ణరాజు గారిని నువ్వు హైదరాబాద్ నుంచి బత్తాయి రోజు లాక్కుంటా తీసుకెళ్లి కొట్టావు కదా, మరి ఓకే, ఆ రోజు ఆయన చేసిన తప్పేంది? మెల్లో చైలు దొంగతనం చేశాడా? గంజాయి అమ్మాడా? లేదంటే మర్డర్ చేసి ఆ బాడీని దొరకని చేశాడా? లేదు కదా. ప్రెస్ మీట్ పెట్టి నీ మీద 4 మాటలు మాట్లాడారని చెప్పి ఓకే, నువ్వు తీసుకెళ్లి కొట్టించి రాజద్రోహం కేసు పెట్టించావంటే అది ఎంతవరకు సంబంధించం? మీ తండ్రితో గారితో రాజకీయం చేశాడు, అవును, మీ తండ్రికి నమ్మిన బంటుగా ఉన్నాడు కదా, ఓకే, మరి నీకు లేడంటే తప్పెవడిది? నీదే కదా. అవును, మరి ఆ రోజు నువ్వు చట్టాన్ని చేతిలో తీసుకోకూడదుగా, అవునా కదా. అంతే. జత్వాని కేసు నీ ద్వారా నీ ఫ్రెండ్కి ఎక్కడో మహారాష్ట్రలో అన్యాయం జరిగిందని, అన్యాయం కాదు కేసు ఉందని చెప్పి జైలుకి వెళ్తారని చెప్పి ఒక మహిళని అప్పటికప్పటికి ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయకుండా నువ్వు పోలీసులు అడావుడిగా పంపించి ఆమెని ఏపీకి తీసుకొచ్చి ఒక కేసు పెట్టకుండా కొన్ని రోజులు గెస్ట్ హౌస్లో పెట్టి ఆ తర్వాత కేసు పెట్టి ఆ తర్వాత స్టేషన్కి పంపించావు. ఆమె చరిత్ర మాట్లాడుతున్న ఏమన్నావు? ఎవరో జత్వాని గిత్తి అని ఒక జూనియర్ ఆర్టిస్ట్ అన్నావు. ఆమె చరిత్ర నీకు తెలుసా జగన్మోహన్ రెడ్డి? ఆమె ఒక డాక్టర్, ర్యాంకర్, వాళ్ళ తండ్రి ఆర్మీ ఆఫీసరు, వాళ్ళ తల్లి ఆర్బీఐ ఎంప్లాయీ. అలాంటి ఉన్నతమైన కుటుంబంలో పెరిగిన అమ్మాయిని క్యారెక్టర్ అసాసినేషన్ చేసి చీప్గా తీసి పారేసావు కదా. నీ పోలీసులతో కుటుంబాన్ని హింసించావు కదా, తప్పుడు కేసు పెట్టించావు కదా. మరి రాజ్యాంగం ఇలా చేస్తే ఒప్పుకుంటుందా? జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని కొట్టారని చెప్పి బాధపడుతున్నారు. వాళ్ళు ఎవరో తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పనిచేసిన మినిస్టర్ యొక్క అనుచరులు, ఎమ్మెల్యే అనుచరులు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడే వాళ్ళ మీద చైన్ దొంగతనం చేసిన కేసు ఉంటే పోలీసులు తీసుకెళ్లి జడ్జి గారి ముందు పెట్టి జైల్లోకి తీసుకెళ్లారు కదా. మరి బయటకు వచ్చినప్పుడు మారి సత్వరంతో వాడిని బయటికి రావాలి కదా. మరి బుద్ధి మారిందా? బుద్ధి మారలా. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే గంజాయి ట్రాన్స్పోర్ట్ కేసులు దొరికారు. వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడే కేసు పెట్టారు. మరి జైలుకి వెళ్ళారు కదా, మరి బయటకు వచ్చినప్పుడు అని మారాలి కదా. మారలా. ఒక దళిత బిడ్డని చంపి బాడీ దొరకకుండా ముక్కలు చేసి పడేసిన వ్యక్తులకి ఈ రోజు నువ్వు సపోర్ట్ ఇవ్వడానికి పోయావు. వీళ్ళ ముగ్గురు అంటే మన జగన్ గారు అక్కడికి వెళ్ళి తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు. ఏమనంటే ఇక్కడ రాకేష్ వచ్చేసి హైదరాబాద్లో జొమాటో చేస్తున్నారు, ఇంకా మన విక్టరీ వచ్చేసి మన మంగళగిరికి సంబంధించి ఆయన. సో ఈ రాకేష్ వచ్చారని చెప్పేసి విక్టరీ ఇంకొక ఫ్రెండ్ ఇద్దరు కలిసి కలుద్దామని వచ్చారు, అలాంటి వాళ్ళని పట్టుకొని ఈ విధంగా కొడుతున్నారు ఏంటి? ఆయన ఇంకొక మాట అన్నాడు, గతంలో వీళ్ళ కేసులు ఉండొచ్చో లేవో నాకైతే తెలియదు అన్నాడు. సమర్థించట్లేదు కానీ ఉండొచ్చో లేదో తెలియకుండా ఏం సంకనాటానికి నువ్వు వచ్చావు? నువ్వు ఒక వ్యక్తికి, ఒక మనిషికి నువ్వు మంచోడు, బుద్ధిమంతుడు, అమాయకుడు, కుర్రోడు, యువకుడు అని చెప్పి నువ్వు సర్టిఫికేట్ అయ్యాక వచ్చే ముందు వీళ్ళ చరిత్ర ఏంటి, వీళ్ళు ఏ తప్పులు చేశారు, ఎన్ని రకాలు ఉన్నాయి ఏంటి, ఒక్కసారి అనాలిసిస్ చేసి వాళ్ళకి సపోర్ట్ చేస్తే
ఎలా ఉంటుంది? ఒక పార్టీ వాళ్ళకి సపోర్ట్ చేయొచ్చా? ఒక మాజీ ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఒకరు సపోర్ట్ చేస్తా సపోర్ట్ చేసి సమాజానికి ఏం మెసేజ్ ఉంటుంది? ఆ వీధిలో నడవాలంటే వాళ్ళని చూసి భయపడతారు సోదరా. అవును. ఆ రాకేష్ అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే గొడవలో దమ్మిల్లో కొట్టి అలా పడేస్తే అతన్ని ఒంటి మీద బట్టలు కూడా చినుకుంటే అలా పడుంటే ఈరోజు కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో చిరంజీవి ఆయన తీసుకెళ్లి గవర్నమెంట్ ఆఫీస్లో గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ ఇప్పించి వాళ్ళ కుటుంబానికి ఫోన్ చేసి వచ్చి దాకుండి మొత్తం దగ్గరుండి చూసుకున్న వ్యక్తి. అవును. మరి నీ కార్యకర్తకు ఆ రోజు రౌడీ అని తెలిసినా కానీ ఆయన వృత్తి ఆయన చేశాడు కదా. అవును. నాకెందుకు నేను వదిలేసి పోలేదు కదా, సొసైటీ ఒక హెల్ప్ చేశారు. ఆయన దాన్ని చేశాడు కదా. ఆ రాకేష్ అనే తల్లిదండ్రులు ఈయన కాళ్ళు గడ్డల చేతులు పట్టుకొని నువ్వు లేకపోతే మా కొడుకు ఈరోజు ఇదయ్యా మేము ఏడ్చేవాళ్ళని చెప్పి మొత్తుకున్నారు. చెప్పి వాళ్ళ భార్య చిరంజీవి వాళ్ళ భార్య ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఏమని ఇది జరిగిందా లేదా నువ్వు ఆ రాకేష్ తల్లిదండ్రులు అడగని చెప్తారని చెప్పి చెప్పింది. నువ్వు ఈరోజు ఓదార్పు యాత్ర ఎవరిని చేయాలి, పరామర్శన ఎవరించాలి? డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ మఫ్తీలో ఉన్న కానిస్టేబుల్ ఫ్యామిలీతో వెళ్తుంటే అతని మీద గొడవ పడినందుకు ఆ మహిళ అతనికి సంఘీభావం కదా నువ్వు తెలపాల్సింది. దాంతోపాటు నువ్వు అధికారం ఉన్నప్పుడు నీ యొక్క అనుచరులు ముక్కలు చేసి శవాన్ని గడపడం చేసినప్పుడు ఆ శవం సంబంధించిన యొక్క కుటుంబ సభ్యులు కదా నువ్వు పరామర్శించాల్సింది. వాళ్ళు కూడా దళితులు కదా. ఈరోజు చిరంజీవి గారి భార్య కూడా ఒక దళితే కదా. వాళ్ళని కదా పరామర్శించడానికి వీళ్ళకి కాళ్ళు ఇరిగిపోయిందా, చెయ్యి ఇరిగిపోయిందా, కన్నేమో కనపడకపోయిందా, ఏమైందని తప్పులు చేస్తున్నారని చెప్పి సమాజంలో 4 దెబ్బలు వేశారు. నిజంగా ఆ పోలీసులు కొట్టాలని ఇంటెన్షన్ ఉంటే రఘురామకృష్ణరాజు నువ్వు ఎలా కొట్టించావో అలా స్టేషన్లో ఊపిరి ఆడకం కొట్టేవాళ్ళు కదా. అలా కొట్టారా? లేదు. నరి రోడ్డు మీద ఎందుకు కొట్టారు? ఇంకొకళ్ళు ఇలా చేస్తే పోలీసుల మీద చర్యలు తీసుకుంటే ఇంకొక తప్పుడు చట్ట వ్యతిరేక కార్యక్రమాలు ఇలాగే పనిష్మెంట్ ఉంటుందని చూపించడానికి కొట్టారు. ప్రతి కొట్టడానికి నేను ఎంక్వైరీ సపోర్ట్ చేయను, కానీ దీన్ని మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొట్టకుండా వదిలేస్తే మళ్ళీ కేసు పెట్టి స్టేషన్కి పంపిస్తే జైలుకి పంపిస్తే రేపొద్దున వాడు బయటకు వచ్చేమంటాడు? మొన్న పోలీసు వాళ్ళు డైరెక్ట్ గా మొన్న నిన్ను కొడితేనే దిక్కులేదు, నీ పోలీసులు నువ్వు నన్ను ఏం చేయలేకపోయారు, ఇంకోసారి నా దోలితే ఇంకోసారి అంతా అంటాడు. మరి దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? నీ గవర్నమెంట్ లో వీడు అన్యాయాలు చేసినప్పుడు నువ్వు గినక కరెక్ట్ శిక్షిస్తే కరెక్ట్ క్రమశిక్షణ చర్యలు నువ్వు తీసుకొని ఉంటే ఈ రోజు ఇది జరిగేది కాదు కదా. రేపొద్దు జగన్మోహన్ రెడ్డి వచ్చి మాట్లాడారు కదా. ఈరోజు ఒక స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పండి, ఒక అఫిడవిట్ ఇవ్వమని చెప్పండి. వీళ్ళు ఏ తప్పు చేసినా, ఏ కిడ్నాప్ చేసినా, ఏ దందా చేసినా, ఏ మర్డర్ చేసినా, ఏ పర్స్ ఎక్కడ కొట్టేసినా నేనే రెస్పాన్సిబిలిటీ, నేనే హామీ అని ఇవ్వగలరా? అలాంటి వ్యక్తులకు జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తున్నారంటే రాజకీయాన్ని ఎడి తీసుకెళ్తున్నారు. ఎవరిని ఎంకరేజ్ చేస్తున్నారు? చట్టకి వ్యతిరేకంగా పనిచేసే వ్యక్తుల్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంక్వైరీ చేస్తున్నారు. దానికి తోడు ఒక అమ్మాయిని పక్కన పెట్టుకొని వీళ్ళ ఫ్యామిలీ కుంగిపోతుంది, కుషించిపోతుంది అంటున్నాడు కదా. ఎప్పుడు కుంగిపోవాలి? చైల్డ్ దొంగతనం చేసినప్పుడు కుంగిపోవాలి వాళ్ళ ఫ్యామిలీ. ఎందుకు కుంగిపోలేకపోయింది? గంజాయి కేసులో దొరికినప్పుడు కుంగిపోవాలి. ఎందుకు కుంగిపోవాలా? మర్డర్ చేసినప్పుడు కుంగిపోవాలి. ఎందుకు కుంగిపోవాలా? అటు పోతే వీధిలో ప్రతి ఒక్కరిని కదిలించుకొని వాళ్ళని ఇచ్చేసి ఇబ్బంది పెట్టినప్పుడు కుంగిపోవాలి వాళ్ళ ఫ్యామిలీ. ఏంట్రా బాబు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు, ఇది తప్పు అని చెప్పి అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ కుంగిపోవాలి. ఈరోజు కుంగిపోవాలని పరిస్థితి వచ్చింది. ఈరోజు దళితుల మీద గవర్నమెంట్ నీకు ప్రేమ వచ్చిందా? అనంతబాబు నీ పక్కన పెట్టుకొని తిరుగుతున్నావు కదా, దళితుల్ని మర్డర్ చేసి డోర్ డెలివరీ చేస్తున్నావు కదా, వాళ్ళ కుటుంబాన్ని నువ్వు ఏ రోజైనా పరామర్శించావా జగన్మోహన్ రెడ్డి? ఈ రోజు వీళ్ళ మీద ఎందుకు ప్రేమ వచ్చిందంటే ఇండైరెక్ట్గా సమాజానికి ఈయన ఒక మెసేజ్ రిలీజ్ చేస్తున్నారు. ఏమో రిలీజ్ చేస్తుందంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు గొడవ పడండి, తన్నండి, మీరు మహా అయితే ఏం చేస్తారు, వీళ్ళు ఇంకా చైన్ దొంగతనం చేశారు, గంజాయిలో దొరికారు, మర్డర్ చేశారు, పోలీసులు కొట్టారు, అయినా నేను వచ్చి సపోర్ట్ చేశాను, ఇలాంటి కార్యక్రమాలు మీరు ఏం చేసినా నేను వచ్చి సపోర్ట్ చేస్తా అని చెబుతున్నాడా? నిజంగా నీకు సిగ్గు శరవం, నీకు బుద్ధి ఉంటే తప్పు చేసి నీ కార్యకర్తను పిలిచి మందలిచ్చి ఇలా చేయకూడదురా, మీకు బుద్ధి ఉందా, మీ మీద కేసులు ఉండి మారాలరా, సమాజానికి మనం ఉపయోగపడాలి, మన పార్టీ గొప్పతనం మీరు చెప్పాలి, మన 4 మందికి ఉపయోగపడాలని చెప్పాల్సింది పోయి, దండించాల్సింది పోయి, క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సింది పోయి ఈరోజు వాళ్ళని వెనకేసుకొస్తున్నాం అంటే నేనేమనుకోవాలి? ఆ రోజు ఎన్కౌంటర్ చేసినప్పుడు ఒక మాట మాట్లాడావు, ఈరోజు 4 దెబ్బలు చేస్తే ఒక మాట మాట్లాడావు కదా. 4 దెబ్బలే వేస్తే మళ్ళీ ఎన్కౌంటర్ చేయలేదు కదా. మరి ఎందుకు ఇది అవుతున్నావు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ లక్షణం ఉందా లేదా, నాయకత్వ లక్షణం ఉందా లేదా, రాజశేఖర రెడ్డి గారి వారసత్వం నిజంగా ఆయనకు ఉందా లేదా అనేది ప్రజలు ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఈ విషయంలో జనాలందరికీ అర్థమైంది.